హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మా నాన్నమ్మ స్టైల్లో పండుమిర్చి టమాటో పచ్చడి ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా పండుమిర్చి తొనలు తీసేసి నూనెలో కొంచెం ఫ్రై చేయాలి. ఒక బౌల్లో నూనె తీసుకొని అందులో ఫ్రై చేయాలి. ఆ తర్వాత వెల్లుల్లి అండ్ జీలకర్ర, కొంచెం కరివేపాకు అండ్ ధనియాలు వేసి కొంచెం ఫ్రై చేయనియాలి. పక్కనే టమాటో కట్ చేసి పెట్టాను. అవి ఫ్రై అవ్వగానే టమాటో కూడా అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. పక్కనే టీ పెట్టేసాను నేను వేరే గ్యాస్ పైన. అండ్ అవి కూడా ఫ్రై అయ్యేలోపు మనం ఈ చల్లని సాయంత్రం ఈ చల్లని సాయంత్రం వేడి టీ తాగుతూ వాటి చల్లారిద్దాం. నేను కరివేపాకు అలా స్టోర్ చేస్తూ ఉంటానండి. అండ్ స్నాక్స్ కూడా కొన్ని తిన్నాను, ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చిన అప్పాలు. అండ్ ఆ తర్వాత మిక్సీకి వేసాను పచ్చడి. ఆ తర్వాత పచ్చడి పోపు కూడా వేసాను. ఇవన్నీ వేసాక రైస్ కూడా పెట్టానండి. అంతలోపు మా బాబు కూడా లేచారు. తనకి ఫీడ్ ఇచ్చేసి కామ్ డౌన్ చేసి ఫ్రెష్ చేశాను. రైస్ కూడా పెట్టాక మా ఆయన నాకు సర్ప్రైజ్ ఇచ్చారండి. మీకు అది లాస్ట్లో చూపిస్తాను. ఈ పనంతా కంప్లీట్ అయ్యాక గిన్నెలు కూడా తోమేసి మొత్తం ఫ్రెష్ అయిపోయాక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి వచ్చాను. చూడండి మా ఆయన లాస్ట్లో ఎలాంటి ట్విస్ట్ ఇచ్చారంటే నాకు మీరు కూడా షాక్ అవుతారు. ఇంత కష్టపడ్డంతా వేస్ట్ అయిపోయినట్టు చేశారు. బట్ నేను హ్యాపీ, ఎందుకంటే ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం అందరికీ ఉంటాయి కదండి బయటికి వెళ్ళి తినాలని. సో తను ఇంట్లోకే తీసుకొచ్చారు ఆ బాబు బయటికి వెళ్ళి తిననివ్వరు అనేసి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు నా వీడియోస్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు.